ప్రెస్ మీట్ చూడడం జరిగింది. ప్రెస్ మీట్లో సోషల్ మీడియా అంటే ఒక బూచిలాగా, లేకపోతే సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి, అది ఇది మాట్లాడదు, వ్యక్తిగత దూషణలు అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సార్, వ్యక్తిగత దూషణలకు పోకపోయినా వ్యక్తిగత కక్షలు ప్రభుత్వం పెట్టుకొని సాధిస్తూ ఉన్నాయి. నిజంగా వ్యక్తిగత దూషణలకు వెళ్తే యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా దూషించకపోయినా సరే కావాలని నిజాన్ని వాస్తవాలను వెలికితీస్తున్నామని కుట్రలు చేసి ఉత్తుత్తిగానే కేసులు పెట్టి, ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక జీవో ఏదో రిలీజ్ చేసింది. అంటే ప్రశ్నిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. ఎందుకు ఓపెన్ చేస్తారు? అది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మరి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మేము ప్రజాస్వామ్యవాదులం అని చెప్పుకొని తిరుగుతారు. ప్రశ్నించడము మన దేశ పౌరుడిగా మొదటి హక్కు. జర్నలిస్టులనే కాదు, ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్కి ప్రశ్నించే హక్కు ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది మన ఇండియాలో. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, రౌడీ షీట్లు పెడతామంటే ఎంతవరకు కరెక్ట్ అండి శివధర్ రెడ్డి గారు?